ఓకే స్టూడెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్లో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది, అట్లాగే హైయెస్ట్ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏది, అలాగే డిఫరెంట్ ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎక్కడ ఏ గ్రూప్లో ఉన్నాయి, ఇటువంటి వివరాలతో పాటు పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. జేఈఈ, ఇంటర్, ఎంసెట్, నీట్ లాంటి ఎగ్జామ్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, అటువంటివన్నీ కూడా ప్రీవియస్ ఓల్డ్ క్వశ్చన్స్తో పాటు వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. కంప్లీట్ కాన్సెప్ట్ ఫర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇక ఆలస్యం ఎందుకు, లెట్ స్టార్ట్ ది వీడియో. మనము ఇంకా మీరు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, లెట్ స్టార్ట్ ది వీడియో. బ్లాక్ ఎలిమెంట్స్లో చూడండి, మొట్టమొదట వీటి యొక్క డెఫినేషన్ మనం చూద్దాం. చూడండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మొట్టమొదటి డెఫినేషన్ గురించి చూసినట్టయితే ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ది పీ ఆర్బిటల్ ఆఫ్ ది అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ కాల్డ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి పీ ఆర్బిటాల్లో ఉన్నట్లయితే వాటిని మనము పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఇది డెఫినేషన్. ఎస్ బ్లాక్ కూడా ఇలాగే డెఫినేషన్ ఉంటుంది. మనము ఈ విధంగా డెఫినేషన్ నేర్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ పీ బ్లాక్ అనేది పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటుందంటే దీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఇవి పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో అంతా కూడా మనకు పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక కాన్ఫిగరేషన్ మనం చూసినట్లయితే పీ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ కాన్ఫిగరేషన్ చూడండి. ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే NS2 NP 1 to 6 అని చూడాలన్నమాట. ఇది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. NS2 NP 1 to 6 ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అని మనం చూసినట్లయితే ఏ గ్రూప్లను పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు అంటే దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ది లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. మనం చూసినట్లయితే those are located in the right side of the periodic table. They belongs to groups 13 to 18 group. So total elements 13 group to 18 groups వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్. వాటిని మనం ఏమని చెప్తామంటే 13 గ్రూప్ని 3A గ్రూప్ అని కూడా పిలుస్తారు. అట్లాగే 3A, 4A, 5A, 6A, 7A అండ్ 8A గ్రూప్ అన్నీ కలిపి వీటన్నిటిని కూడా మనము పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని మనం చెప్పవచ్చు. ఇక ఇవి ఏమేమి ఉన్నాయి వీటిలో అంటే పీ బ్లాక్లో టాప్ పోర్షన్లో మనకు నాన్ మెటల్స్ ఉంటాయి, మిడిల్ పోర్షన్లో మెటలాయిడ్స్ ఉంటాయి, మరి బాటంలో ఏముంటాయంటే ఇక్కడ మెటల్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో అట్లాగే హాలోజన్స్ ఉంటాయి, అట్లాగే నోబుల్ గ్యాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనం చూడవచ్చు. ఇక ఒక్కొక్క గ్రూప్ లాగా మనము స్టడీ చేసినట్లయితే సింపుల్గా చూడండి, 3A ఆర్ 13th గ్రూప్లో మనం చూసినట్లయితే దీన్ని బోరాన్ ఫ్యామిలీ అంటారు. ఈ బోరాన్ ఫ్యామిలీ ఏమేమి ఉన్న ఎలిమెంట్స్ అంటే చూడండి, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఇవన్నీ కూడా మనకు 13th గ్రూప్ అంటే 3A గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ 14th గ్రూప్ తీసుకున్నట్టయితే కార్బన్ ఫ్యామిలీ అంటారు. కార్బన్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి కార్బన్ ఫ్యామిలీలో అంటే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ మరియు లెడ్ మూలకాలన్నీ కూడా కార్బన్ ఫ్యామిలీలో ఉంటాయి. ఇక 15th గ్రూప్ మనం తీసుకున్నట్లయితే నైట్రోజన్ ఫ్యామిలీ అంటారు. ఈ నైట్రోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవే ఉన్నాయని మనం ఒకసారి చూస్తే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ మరియు బిస్మత్ మూలకాలన్నీ కూడా నైట్రోజన్ ఫ్యామిలీ 15th గ్రూప్లో ఉంటాయి. ఇక ఆక్సిజన్ ఫ్యామిలీ 16th గ్రూప్ మనం తీసుకున్నట్లయితే ఆక్సిజన్ ఫ్యామిలీ అంటారు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తారు. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం మరియు పొలోనియం మూలకాలన్నీ కూడా ఆక్సిజన్ ఫ్యామిలీగా మనం చెప్పవచ్చు. ఇక 17th గ్రూప్ తీసుకున్నట్లయితే ఇది 7th A గ్రూప్ అని కూడా పిలుస్తారు. వీటిని హాలోజన్స్ అంటారు. హాలోజన్స్ ఏమేమి ఉన్నాయంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మరియు ఆస్టైన్ ఈ మూలకాలన్నీ కూడా హాలోజన్ మూలకాలుగా మనం చెప్పవచ్చు. ఇక లాస్ట్ 18th గ్రూప్ వచ్చేసి ఈ 0 గ్రూప్ ఎలిమెంట్స్, అవి నోబుల్ గ్యాసెస్ అన్నమాట. 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్ అని పిలుస్తారు. ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అండ్ రెడాన్ ఇవన్నీ కూడా నోబుల్ గ్యాసెస్గా చూడండి. ఇవి టోటల్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనమాట. ఇక నెక్స్ట్ వీటి యొక్క కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రతి ఒక్క గ్రూప్కు మనం చూసినట్లయితే ఏమేమి ఉన్నాయంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే NS2 NP 1 to 6 అనమాట. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక గ్రూప్ వైజ్ మనం తీసుకున్నట్లయితే 13th గ్రూప్ నుంచి ఏముంటుంది NS2 NP1, 14th గ్రూప్ NS2 NP2,
అట్లాగే 15th గ్రూప్ NS2 NP3, 18th గ్రూప్ NS2 NP6. 18th గ్రూప్ అంటే ఇది 0 గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. అవుటర్ మోస్ట్ షెల్స్ అన్ని కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి. ఇది 0 గ్రూప్ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్. ఇక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ మనం గుర్తుంచుకోవాలి, ఇవి వెరీ ఇంపార్టెంట్. స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ మనం చూసినట్లయితే నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ కలిగి ఉంటాయి. ఎందుకు ఇవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ కలిగి ఉంటాయంటే ఇట్ ఈస్ డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ బోత్ S అండ్ P ఎలక్ట్రాన్స్. అంటే ఎస్లో అంటే S సబ్షెల్లో అట్లాగే P సబ్షెల్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కానీ బాండ్ ఫార్మేషన్లో అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఇవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని కలిగి ఉంటాయి. ఏంటి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఇప్పుడు +1 ఉండొచ్చు, +2, +3, +5 అట్లాగే -1 ఇలా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. అట్లా +1, +2 రకరకాల దాన్ని వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటారు. అవి ఈ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ చూపించడం మనం చూడవచ్చు. ఇక క్యాటినేషన్ ప్రాపర్టీ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది కార్బన్ ఫ్యామిలీ ఎక్కువ టెండెన్సీ కలిగి ఉంటుంది. టెండెన్సీ టు ఫార్మ్ చైన్స్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్, అంటే సిమిలర్ యాటమ్స్ మధ్య బాండ్స్ ఫామ్ కావడం వల్ల చైన్ టైప్ స్ట్రక్చర్ అయ్యి ఇవి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇటువంటి కాంపౌండ్ ఫామ్ అయ్యే నేచర్ని మనం ఏమంటామంటే క్యాటినేషన్ ప్రాపర్టీ అంటారు. ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ హైయెస్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ కార్బన్కు హైయెస్ట్ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంటుంది. అందువల్ల కార్బన్ అనేది ఒక సపరేట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఒక ఫ్యామిలీ, ఒక సపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీని క్రియేట్ చేయడం జరిగింది. అది కార్బన్కి సంబంధించింది. దీనికి కారణం ఏంటంటే హైయెస్ట్ క్యాటినేషన్ పవర్ ఉండడం వల్ల ఇలా జరగడం జరిగిందనమాట. ఇక మల్టిపుల్ బాండ్స్ ఫార్మేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫార్మేషన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్ ఎట్లా ఫామ్ చేస్తాయని చూస్తే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అనేవి మల్టిపుల్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది, నైట్రోజన్ 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది, ఆక్సిజన్ 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ అసిడిక్ టు బేసిక్ నేచర్ మనం చూసినట్టయితే అక్రాస్ పీరియాడిక్ టేబుల్ అసిడిక్ అండ్ ఆంఫోట్రిక్ అండ్ బేసిక్ ప్రాపర్టీ ఇక్కడ మనం చూడవచ్చు. ఆంఫోట్రిక్ అంటే బోత్ యాసిడ్ అండ్ బేస్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఇక హై ఎలక్ట్రోనెగటివిటీ, సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. హై ఎలక్ట్రోనెగటివిటీ ప్రాపర్టీస్ని ఇవి టాప్ మోస్ట్ ఎలక్ట్రాన్స్, టాప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాలోజన్స్ అనేటివి ఇక్కడ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉంటాయి. వీటిలో కూడా ఫ్లోరిన్ అనేది హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కలిగినటువంటి ఎలిమెంట్గా మనం చూడవచ్చు. ఇవి అట్లాగే స్ట్రాంగ్ ఆక్సిడైజర్స్గా కూడా పనిచేస్తాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇక ప్రెజెన్స్ ఆఫ్ మెటలాయిడ్స్ అంటే మనం చూసినట్లయితే బాటిలైన్ బిహేవియర్ ఎగ్జాంపుల్ బోరాన్, సిలికాన్ అండ్ ఆర్సెనిక్ ఇవి మెటలాయిడ్స్ కంటే మెటాలిక్ ప్రాపర్టీ, నాన్ మెటాలిక్ ప్రాపర్టీ రెండింటి ప్రాపర్టీని కలిగి ఉంటుంది, అంటే మెటలాయిడ్స్ అని పిలుస్తారు. ఇక నోబుల్ గ్యాసెస్ కనుక చూసినట్లయితే మనము కెమికల్ ఇనర్ట్నెస్ ఉంటాయి, అంటే దే ఆర్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్స్ ఆర్ అందుకని వాటిని మనము నోబుల్ గ్యాసెస్ అని పిలుస్తారు. ఇవి మనము నోబుల్ గ్యాసెస్లో చూడవచ్చు. సో దేర్ అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్, దట్స్ వై దే ఆర్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్. ఓకే, కానీ ఎక్సెంప్షన్ కేసెస్లో దట్ xenon అండ్ క్రిప్టాన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది కెమికల్ రియాక్షన్స్. అవి కెమికల్ రియాక్షన్స్ పాల్గొని మనకు xenon ఫ్లోరైడ్స్ అలా ఫామ్ చేస్తాయి అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ది P బ్లాక్ ఎలిమెంట్స్. ఒక మనము చూసినట్లయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రెండ్స్ ఇన్ P బ్లాక్ ఎలిమెంట్స్ చూసినట్లయితే ఫ్లేమ్ కలరేషన్ చూస్తే బోరాన్ వచ్చేసి గ్రీన్ ఫ్లేమ్ కలిగి ఉంటుంది, అల్యూమినియం నో ఫ్లేమ్ కలర్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఫ్లేమ్ అనేది కలర్ ఉండదన్నమాట. ఇంకా హాలోజన్స్ వచ్చేసి ఇవి కూడా నో ఫ్లేమ్ ఉంటాయి, బట్ పంజెంట్ ఆర్డర్లో మనకు స్మెల్ ఉంటుంది, బ్రోమిన్ కానీ ఇవన్నీ. ఇక నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ మనం చూసినట్లయితే ఇది కార్బన్ డైఆక్సైడ్ అట్లాగే అసిడిక్ నేచర్ ఉంటుంది, అల్యూమినియం ఆక్సైడ్ ఆంఫోట్రిక్ నేచర్ ఉంటుంది, లెడ్ ఆక్సైడ్ అనేది ఇక్కడ బేసిక్ నేచర్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ టోటల్ P బ్లాక్ ఎలిమెంట్స్. మనము ఈ P బ్లాక్ ఎలిమెంట్స్లో నెక్స్ట్ వీడియోలో ఏ విధమైనటువంటి ఓల్డ్ క్వశ్చన్స్ వచ్చాయి IIT, MCET, దట్ ఈజ్ నీట్లో కానీ వచ్చినటువంటి క్వశ్చన్స్ లాంటివి చూద్దాము, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ IIT అండ్ నీట్ ఓల్డ్ క్వశ్చన్స్ అండ్ రీజన్స్, ఆన్సర్స్, ఎవ్రీథింగ్ ఐ విల్ ప్రొవైడ్ దిస్ P బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.